Hi friends, good afternoon. This is Vemla Srinivas Padmashali, ఫౌండర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్. ఈరోజు మనము డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ దాని ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. ఈ డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ అనేది వ్యాపార సంస్థలకు కానివ్వండి, లేకపోతే వ్యక్తిగత లైక్ బ్రాండింగ్ కోసం చూసే వాళ్ళకి కానివ్వండి ఉపయోగపడుతుంది. ఇది మార్కెటింగ్ ప్లాన్ని అమలు చేయడానికి వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే ఏ టైప్ ఆఫ్ మార్కెటింగ్ టూల్స్ వాడాలి, ఎలా వాడాలి, ఏ సోషల్ మీడియాని ఎలా వాడాలి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎలా వాడాలి, కంటెంట్ మార్కెటింగ్ని ఎలా వాడాలి, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నా వాటన్నిటినీ ప్లాన్ చేస్తుందన్నమాట. వాటిని ఎలా అమలు చేయాలి, ఏ స్ట్రాటజీకి వెళ్ళాలి, మన కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు, మనం ఎలా మార్కెటింగ్ చేయాల్సి వస్తుంది, మన వ్యూహాలు ఎలా ఉండాలి, సో ఇంటర్నెట్లో కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవడం కోసం ఎలాంటి మనం పాటించాల్సి ఉంటుందనే దాని గురించి ఇదంతా ఉంటుందన్నమాట. సో డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ అనేది ఈమెయిల్ మార్కెటింగ్తో కూడి ఉంటుంది, తర్వాత సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్తో లింక్ అప్ ఉంటుంది, కంటెంట్ మార్కెటింగ్తో కూడా లింక్ అయి ఉంటుంది అనమాట. ఇలాగా మనం డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్స్ వాడుకోవచ్చు. ఈ మధ్య వాట్సాప్ సాఫ్ట్వేర్స్ బాగా ఫేమస్ అయిపోయాయి, అంటే బల్క్ వాట్సాప్ సాఫ్ట్వేర్స్ కానివ్వండి, అలాగే సోషల్ మీడియా ఫేస్బుక్ సాఫ్ట్వేర్స్ వచ్చాయి, అన్ని రకాల సాఫ్ట్వేర్స్ వచ్చాయి అన్నమాట. ఈవెన్ డాటా కూడా గూగుల్ నుంచి గూగుల్ డాటా ఎక్స్ట్రాక్టర్ అని చెప్పేసి గూగుల్కి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో, మనకి డేటాబేస్ కావాలంటే, బిజినెస్ డేటాబేస్ కావాలనుకునే వాళ్ళు గూగుల్ డాటా ఎక్స్ట్రాక్టర్ ప్లాన్ కూడా లైక్ ఆ సాఫ్ట్వేర్ కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. ఇలా ప్రతిదానికి ఆటోమేషన్ వచ్చాయి. లైక్ ఈమెయిల్ మార్కెటింగ్కి, తర్వాత మనకు వచ్చిన లీడ్స్ని నర్చరింగ్ చేయడం, అంటే ఆ లీడ్స్ని ఫాలోఅప్ చేసి, అంటే వచ్చిన బిజినెస్ ఎంక్వైరీస్ని లీడ్స్ లాగా కన్వర్ట్ చేయడానికి, సో ఆ లీడ్స్ సేల్స్ అయ్యేంత వరకు కన్వర్ట్ చేయడానికి ఈ డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్స్ అనేవి మనం వాడవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దీని గురించి ఇంకా డీటెయిల్ వీడియో అనేది చేస్తాను. సో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో